శంకరంపేట మండలం కమలాపురంలో రోజు మద్యం తాగొస్తున్న కొడుకును కన్న తండ్రి హతమార్చాడు. గురువారం జరిగిన ఆటో డ్రైవర్ హత్య కేసును పెద్ద శంకరంపేట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సిఐ రేణుకారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తోట సుధాకర్ బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంట్లో ఉన్న తండ్రి తోట నరసింహులు వరి అమ్మగా వచ్చిన ₹1,00,000 ₹70,000 ఇంటి ఖర్చులకు పోగా మిగిలిన ₹30,000 కోసం తాగొచ్చి ఘర్షణకు దిగి తండ్రిని చంపేస్తానంటూ డబ్బివ్వకుంటే ఉదయంలోపు చంపేస్తానని బెదిరించడంతో అప్పటికే తన భార్య మోకాలు నొప్పులని హైదరాబాద్కు వెళ్లడంతో ప్రాణ భయంతో నిద్రిస్తున్న కొడుకుపై తండ్రి నరసింహులు రోకలి బండతో బాది హతమార్చారు. మృతుడి సుధాకర్ భార్య 2 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా వీళ్ళిద్దరికీ 13 ఏళ్ల మానసిక వైకల్యం గల కుమారుడు 3 సంవత్సరాల కూతురున్నారు. పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టి తండ్రి నరసింహులు తానే హత్య చేసినట్టు విచారణలో వెల్లడించాడని, నిందితుడిని జ్యుడిషియల్ కస్టడీకి పంపనున్నట్లు సిఐ రేణుకారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డిలు తెలిపారు. అందాజ 6 గంటల సమయంలో ఈ మన శంకరంపేట మండలం కమలాపూర్ గ్రామంలో ఓ తోట సుధాకర్ ఇంట్లో బయట వరండాలో రక్తం మడుగులో పడ్డదని మనకు సమాచారం రాగానే వెంటనే నేను ఎస్ఐ సిబ్బంది మొత్తం ఆ ప్లేస్కి పోయి చూస్తే తోట సుధాకర్ తండ్రి పేరు నరసింహులు 43-48 సంవత్సరాలు ఉంటుంది. ఆయన రక్తం మడుగులో పడి ఉన్నాడు. తలకు చాలా బలమైన గాయాలు తగిలి ఉన్నాయి. అప్పుడు వెంటనే వాళ్ళ తల్లి అయిన మనమ్మతో మనం ఫిర్యాదు తీసుకొని మర్డర్ కేసు కింద నమోదు చేసినాం. అక్యూజ్డ్ అన్నోన్ ఉండే నేరస్థలం యొక్క పరిశీలించినట్లయితే అక్కడ ఉన్న ఆధారాలతో దర్యాప్తు చేస్తే వాళ్ళ తండ్రే మర్డర్ చేసినట్టు అంగీకరించడం జరిగింది. వాళ్ళ తండ్రి పేరు నరసింహులు, ఆయన 68 సంవత్సరాలు ఉంటాడు. ఈ మర్డర్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ తోట సుధాకర్ ఎవరైతే డిసీజ్ చనిపోయిన వ్యక్తి, మర్డర్ కాబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే తాగుడుకు 2.5 సంవత్సరాల నుంచి విపరీతమైన తాగుడుకు బానిసయి ఈ మధ్యలోనే 1.5 సంవత్సరం క్రితం వాళ్ళ భార్య చనిపోయింది. ఒక హ్యాండిక్యాప్డ్ బాబు ఉంటాడు ఆయనకి. ఆ హ్యాండిక్యాప్డ్ బాబుకు కూడా ఈ ముసలాయన చూసుకోవడం జరుగుతుంది. ఈయన రోజు తాగి వచ్చి 3 గంటలకు 4 గంటలకు ఈయనకు విపరీతమైన బాధ పెట్టడం వల్ల అంతలో వాళ్ళ తల్లి కూడా లేదు, కాళ్ళు నొప్పులు వచ్చినాయని హైదరాబాద్కి వెళ్ళింది. అదే అదునుగా చూసుకొని ఆ రోజు ఏం జరిగిందంటే ఆయన తాగేసి వచ్చి లోపల పడుకుంటే ఈ వరి ధాన్యం అమ్ముతో ₹1,00,000 రావడం జరిగింది. ఆ ₹1,00,000 60,000 ఖర్చు చేయడం జరిగింది. దీని గురించి ఒక 30,000 ఈయన దగ్గర ఉంటే, తండ్రి దగ్గర ఉంటే, ఈ రోజు ఆ 30,000 నువ్వు ఇయ్యనట్లయితే నీకు తెల్లారి వరకు చంపేస్తాను భయపడితే వీడు నన్ను ఎట్లాగో చంపుతాడని ఆ రోకల్ బండతో తలపై బాది చంపినాని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన్ని మనం జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. రోకలి బండ అనేది ఒకటి కట్టెతో ఉంది, పాతది రోకలి బండ. ఆ రోకలి బండ వాళ్ళ ఇంట్లోనే ఉంది, అది ఇంట్లోదే. దాంతో వాదిండు. ఫస్ట్ ఒక దెబ్బ ఇంట్లో కొట్టిండు, తర్వాత పడుకుంటాను బయటకు వచ్చిండు. పడుకోబెట్టి మళ్ళీ అల్లరి చేస్తుంటే బూత్ మాటలు తింటుంటే వీడు వినట్లేదని మళ్ళీ ఇంకా 3 దెబ్బలు కొట్టిండు ఆ రోకల్ బండతో. ఎంక్వైరీలో దర్యాప్తులో భాగంగానే సస్పెక్ట్ ఒప్పుకునేందు ఆయన సస్పెక్ట్గా తీసుకున్నాము. దర్యాప్తులో భాగంగా ఆయన ఒప్పుకున్నాడు, నేరం అంగీకారం చేసి ఒక్కడే చేసి